వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్. యు ఆర్ అన్ఫిట్ టు బి ఏ సీఎం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా పాదయాత్ర జరుగుతూ ఉంది. ఎందుకు అడ్డం పడుతున్నారు? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎందుకు ఈ అహంకారం? ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు? 14 ఏళ్ళనే ముఖ్యమంత్రిగా ఉన్నా. వీళ్ళ తండ్రి పాదయాత్ర చేశాడు, ఈయన పాదయాత్ర చేశాడు. వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ చెల్లెలు చేసింది. ఇవి చేశారా? ఐఎమ్ ఆస్కింగ్. ప్రజలు ఆలోచించండి. ఎవరి కోసం ఈ పాదయాత్రలు? ఏంటి వీళ్ళు చేసే పనులు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన అడిగితే వాళ్ళ మీద విరుచుకుపడతారా మీరు? కొవ్వెక్కిపై ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ప్రజలే ఆ కొవ్వు తీస్తారు. ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాట్లాడతారో అర్థం చేసుకోవాలి మనం. నిన్ను మాట్లాడితే నువ్వు అంత బాధపడుతున్నావి, మమ్మల్ని మాట్లాడితే నీకు బాధ లేదా? మాకు బాధ లేదా? మేమేం చేయాలి నిన్ను నీ పార్టీని? ఇలాంటివన్నీ ఉంటాయి. నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఇవి తాత్కాలికం, ఇవి జరగనీయం. ఎన్ని ఇబ్బందులు పెడతావు నేను కూడా చూస్తాం. మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా తిరగలేరు, గుర్తుపెట్టుకోండి మీరంతా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన. ఈ రాష్ట్రంలో కూడా రోడ్డు మీద కూడా రాలేరు ఇంటి ఏదో పనులు చేస్తే. ప్రజలే చూసుకుంటారు మిమ్మల్ని. 2020 వచ్చి మీ బిడ్డ మళ్ళా వచ్చి ఇనాగ్రేట్ చేస్తాడు. ఎక్కడొస్తాడు ఈ బిడ్డ? బిడ్డగా ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పాను నేను. ఇది భరించే శక్తి సమాజానికి లేదు. ఇంకా రావడం కాదు, రావడం దేవుడెరుగు. తలుచుకుంటేనే నిద్ర రావడం ఎవరికి. ఏమైపోతాం ఈ రాష్ట్రం అని. అలాంటి పరిస్థితులు మళ్ళా నేనే వస్తానంటే అంటే అబద్ధాలు పలకడంలో కూడా సిద్ధహస్తుడు. మళ్ళా నేను వస్తున్నానని హోప్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే అతను అనుకుంటున్నాడు. మీరు చూడండి, మొన్న ఒక సర్వే చేయించాడు డబ్బులు ఇచ్చి. 25కి 25 వస్తాయంట. ఇంకేమనాలి ఇతన్ని? ఈ దేశంలో డబ్బులు కమ్ముడిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. బజార్లో మార్కెట్లో సరుకు మారికి దొరికింది అంగడిలో కొనుక్కోవడానికి సర్వేలు వేసేస్తారు. దాన్ని బట్టి ఈయన వేస్తూ ఉంటాడు. మాట్లాడితే మిమ్మల్ని కొడతాడు. మీరు రాస్తే మాత్రం మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు సర్వే ఇస్తే గ్రేట్ సర్వే అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. వేసుకోమని ఏమవుతుంది? ఇది చేయలేదు ఇప్పటికీ. ఏం చేసావు? కొండను దొవ్వావు, ఎలుకను పట్టావా, తోకన పట్టావా, దాన్ని ఈకన పట్టుకున్నావా? నువ్వు మాట్లాడడం ఏంటంటున్నా? గొంగళి దీంట్లో కూర్చొని భోంచేస్తూ నువ్వు బొచ్చేరినట్టుంది. నువ్వే ఒక అవినీతి పరుడివి. నీకు అన్ని డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి. పాత 43,000 కోట్లు ఉన్నాయి, 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి సిబిఐ, 9 షార్ట్లు ఉన్నాయి ఈడీ. ఇప్పుడు ఇంకా మళ్ళా ఇవి శాండు, ల్యాండు, మైను, లిక్కరు, బోల్డన్ని ఉన్నాయి. ఇవన్నీ దగ్గరకుంటూ నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. అక్కడ ఏమున్నాయి? ఎతికావు. ఒకసారి చెప్పావు కదా సోలార్ గురించి, మొట్టుకాయలు వేయించుకున్నావు కదా. ఏం జరిగింది? అదే కదా మళ్ళీ రాజీ చేసుకొని మళ్ళీ వాళ్ళకే ఇచ్చావు కదా. యు ఆన్సర్ దిస్. ఫస్ట్ క్యాబినెట్ అవుతాను ఏం మాట్లాడారు? ఆ రోజు నేను ఏం చెప్పాను? సాక్ష్యాతాలు సహా పెట్టాను కదా. మా పార్టీ వాళ్ళకి కానీ మాకు కానీ ₹1 అకౌంట్కి ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చాయి. షెల్ కంపెనీలు నీవి, ఇప్పుడు కూడా ఉన్నాయి షెల్ కంపెనీలు. నీకు వస్తున్నాయి డబ్బులు ఇంకా. యు ఆన్సర్ దాట్. కాబట్టి నీతి నిజాయితీగా ఉండలపైన బురద వేయాలి. వేస్తూనే ఉంటాం ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఏంటి వాసు, లేకపోతే మన అప్పారావు, ఆదిరెడ్డి 40 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఒక చిన్న చిట్ ఫండు. దానిపై నీ ప్రతాపం ఏంటి? నీ కథ ఏంటి? నీ పేపర్కి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? నీ టీవీకి ఎక్కడి నుంచి వచ్చింది? నీ సిమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ కష్టార్జితం 40 ఏళ్ళది. ఒక బీసీ 40 ఏళ్ళు కష్టపడి ఒక చిట్ ఫండ్ చేసుకుంటే అతని పైన పడి నీ దౌర్జన్యం ఏంటి? ఏమనాలి ఇలాంటి వ్యక్తుల్ని? అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వడు కూడా వ్యాపారం చేయడానికి లేదు. వ్యాపారం చేస్తే నాకన్నా అతనికి రాయిచ్చి ఇవ్వాలా, లేకపోతే పప్పం కట్టాలా? కప్పం కడితే ఓకే, లేకపోతే మాత్రం ఎవ్వడు చేయడానికి లేదు. ఏంటయా చేసేది? 3 నెలలు ఉంది. ఎన్ని రోజులు ఉంది? ఇంకా 9 నెలలు ఎలక్షన్స్ అనౌన్స్ అవుతాయి. ఏం చేస్తావు నువ్వు? 4 ఏళ్ళ 3 నెలలు చేరినట్టు ఇప్పుడు ఏవో చేసేస్తావా? ఎవరికి చెప్తావు ఇవన్నీ? ఎంత హెరాస్ చేసావు?
అమరావతిలో ఎన్ని కేసులు పెట్టారు? ఏంటి అసైన్మెంట్ ల్యాండ్లు, ఏంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా? లేని దాన్ని సృష్టించావు. అంటే ఒక క్రిమినల్ కరుడగట్టిన నేరస్తుడు తప్పులేయాలంటే ఏం చేస్తారో చేసి ఈరోజు మీరు చూడండి, ప్రొడక్టివిటీ లెవెల్, స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది వీకెస్ట్. వై? రోజు స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తే దానిపైన కావాలని ఆరోపణలు చేసి వాళ్ళు ఏదో చేసుకున్నారంటే వాళ్ళందరినీ పిలిపించి కొట్టి బెదిరించి పేరు చెప్పండి, సిబిఎన్ పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, పార్టీ వాళ్ళ పేర్లు చెప్పండి. ఏం చెప్తారా? ఫైబర్ గ్రిడ్ ఏంటి, ఏం చెప్తారా ఫైబర్ గ్రిడ్లో? ఇదే పని. బ్రతికినంత కాలం ఏదో ఒక విధంగా బురద జల్లాల. ఏం చల్లుతావు నువ్వు బురద? ఏవి కావు. ఎవడెక్కడ భయపడేవాడు లేడు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ వెరీ క్లీన్గా ఉన్నంత వరకు నువ్వు ఏం చేయగలిగింది లేదు. నీ కథ చూసుకోండి ముందు, మీ అందరి కథలు చూసుకోండి. మంత్రుల కథ అంతా, మంత్రులు ఎమ్మెల్యేలు మీ మీద ఎంత అవినీతి వెంటాడుతూ ఉందంటే ప్రజల్లో అంత వెంటాడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. నేను తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో ఒకసారి ప్రైవేటైజ్ చేయాలంటే నేను ఒకటి చెప్పాను. అన్నీ చేసిన తర్వాత వైజాగ్ కూడా చేయండి, అంతవరకు చేయడానికి వీల్లేదు, మీరు మాకు రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. అప్పుడు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మనం వీళ్ళు చేయాల్సినటువంటి ఈక్విటీ పెంచి తద్వారా దాన్ని రివైజ్ చేసినట్టు నేను కూడా మానిటర్ చేస్తే లాభాలకు వచ్చింది. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాం? సేల్ తీసుకోమని అడుగుతున్నారు. తప్పేంటి? నేను అడిగాను, విశాఖపట్నం కూడా చెప్పాను, సీఎంని, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇంత అనుభవం నేను వస్తాను, ముఖ్యమంత్రి ఢిల్లీకి రమ్మను, ప్రధానమంత్రి దగ్గరికి పోదాం, అందరం కలిసి ఆల్ పార్టీలు చెప్దామని చెప్పాను. ఎందుకు రాలేదు? ఇది మోసం కదా? నువ్వు చేసే కుతంత్రాలు కాదా? ప్రత్యేక హోదా ఏమైంది? ఏం చెప్పావు? కేంద్రం మెడలు వంచుతా అన్నావు కదా, వంచావా? కడాన కొండ 4 మందేస్తే ఉండే 4 పోయినట్టు ప్రత్యేక హోదా పోయింది, విభజన హామీలు పోయినాయి, ఇంకొక పక్కన పోలవరం పోయింది. అన్నీ పోగొట్టి మాట్లాడితే మళ్ళా నా పేరు తెస్తాడు, నేను పోగొట్టాను. నీకెందుకంత ఆత్రత? వాళ్ళకి లేని ఆత్రత నీకెందుకన్నా? అన్నీ రాజకీయాలన్నీ చెప్పి చేస్తారా? ఏది ఎప్పుడు చేయాలి, ఎవరికి చెప్పాలి, ఏంటి, అవన్నీ ఉంటాయి కదా. నాకు నేర్పిస్తారు రాజకీయాలు. 45 ఏళ్ళు నేను కొత్తగా రాజకీయం చేస్తున్నానా? నాకు రాజకీయం తెలియదా? అన్నీ మీరే చూస్తారు. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలనే వాళ్ళు ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్. మారరు. సైకో మారుతాడు, పిచ్చోడు మారుతారా? మారరు. మారుతారని అనుకొని ఆశించడం కూడా తప్పే. నువ్వు భరించాల్సిందే. భరించకుండా నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వు డిసప్పాయింట్మెంట్ అవుతావు తప్ప మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ఇప్పుడు ఏమన్నాడు సుప్రీంకోర్టు? ఏం చెప్పారు? ఒక మాట అన్నారు, ఓకే సిట్ అనేది ప్రాసెస్లోనే ఉంది, ఇంకా ప్రాసెస్ పూర్తిగా లేదు కదా, అంతలోనే ఆర్డర్ వచ్చింది, మళ్ళీ మీరు అన్నీ అనండి, మేము చెప్పి కూడా మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, ఈనేసి డిస్పోజ్ చేయండి అన్నారు. అంతే కదా? ఏంటి దాంట్లో ఆనందం? ఇప్పటి నుంచి మేము కేసులు పెడతాం అంటే ఏంటి? దేశంలో చట్టం లేదా? నీకు మాత్రం అవినాష్ రెడ్డికి బెయిల్ రాకుండా రావడానికి, హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఎన్ని వందల సార్లు కోర్టుకు వెళ్ళారండి. కడాన సుప్రీంకోర్టు ఏమైందండి, హైకోర్టు ఏమైంది, కొట్టారు. ఏంటి బుద్ధిందా లేదు? ఎన్నిసార్లు వస్తారు మీరు ఇక్కడికి? మార్నింగ్ వస్తారు, సాయంత్రం వస్తారు, నెక్స్ట్ డే పరిగెత్తి వస్తారు, ఇంకొక లాయర్ వస్తాడు, ఎంతమంది లాయర్లు వస్తారు? ఏంటి ఇవన్నీ అని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేసిన వాడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పు చేయని వాడు తప్పించుకోవడం పెద్ద కష్టం ఏంటి? ఏ తప్పు చేయనోడు ఎందుకు? కాబట్టి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతికించి ఉంటావా? సిట్ వేయకపోతే నీకు సాక్ష్యాలు ఉంటే ఇప్పుడు కేసులు పెట్టవా? నువ్వు సిట్ అడ్డం వచ్చిందా నీకు? అసైన్మెంట్ ల్యాండ్స్కి సిట్ అడ్డం వచ్చిందా? ఇన్నర్ రింగ్ రోడ్డుకి వచ్చిందా? ఇన్సైడ్ ట్రేడింగ్కి వచ్చిందా? లేకపోతే స్కిల్కి వచ్చిందా?
లేకపోతే ఫైబర్ గ్రిడ్కి వచ్చిందా? దేనికి వచ్చింది? తప్పుడు కేసులు నారాయణ పైన పెట్టిన దానికి వచ్చిందా? లేకుంటే మార్గదర్శి పైన వచ్చిందా? లేకుంటే ఈయన పైన వచ్చిందా? అప్పారావు పైన? కట్టి ఇవన్నీ పెడతాను అన్నారు కదా, ఇంకేం పెడతావు? కేసులు వేయడానికి కారణం మీరేదో అవినీతి చేశారనే దానికంటే మిమ్మల్ని ఆ పనుల్లో ఎంగేజ్ చేయడం, ఎన్నికల వైపు నుంచి కావచ్చు, ఇతర సమస్యల వైపు నుంచి కావచ్చు ప్రయత్నంలో భాగంగా అదేమా అందరిపైన పెడుతున్నారు, నన్నే కాదు కదా. కామన్ మ్యాన్ మాట్లాడినా వాడి పైన మీకు కూడా కేసు కదా. సరే, మీ కనీసం నేను నిలబడుకున్నా, మీరు కూర్చునేసారు కదా, మీరు పడుకున్నారు కదా, మీరంతా మీడియా. ఎక్కడున్నారు మీరు? 2430 ఏంటి? ఎట్లా వచ్చింది? ఎందుకు కోర్టు పోలా మీరు? మీ అసోసియేషన్ ఏమైంది? ఉందా మీ అసోసియేషను? మీడియా వాళ్ళకు పట్టుదల ఉందా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఏమనుకోవద్దండి మీరు. కాలర్షిప్ జరిగిపోయినా చూస్తున్నారు మీరు అంతే. కానీ నేను ఆ మారికి కాదు. వీలైనంత వరకు మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూనే, ఎవరైతే ప్రొటెక్షన్ అవసరమైన వాళ్ళకు కూడా న్యూట్రల్ అయినా సరే వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వాడు న్యూట్రల్. అనవసరంగా బలైపోతున్నాడు. అతనికి కూడా చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నాం. వాళ్ళ కేసులు మీరు చూసారు. ఎవరో పోలీసు వాడిని అరెస్ట్ చేస్తే మా అడ్వకేట్లు పంపించి ఆయన కాపాడాం. కోటేశ్వర ఎక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళారు, కాపాడాం. అలాంటి 100 కేసులు చేశాం. ఇన్నోసెంట్ అమాయకులు ఎవ్వరికి కూడా సఫరింగ్ ఉండకూడదని మా చేతనంతవరకు మీ కరెస్పాండెంటే ఇక్కడ విజయవాడలో అంకబాబు మీరేం చేశారు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మేమే పంపించాం. ఫస్ట్ మా అడ్వకేట్ని పంపించాం, మా మనుషులను పంపించాం, ధైర్యం చెప్పాం. నెక్స్ట్ డే ఆయనకి ఇది వచ్చింది, బెయిల్ వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడితే పోలీసుని పంపించాం. సో ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా వాళ్ళకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంది. పోరాడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా లాస్ట్ డేస్ ఇవి. కష్టకాలంలో పోరాడాం. ఇప్పుడు పోరాడడం ఏంటి? ఇంకా ఉంటాయి. కానీ అట్లని చెప్పేసి అతను ఏదో తగ్గతాడు అనుకుంటే మాత్రం మనం అందరం కూడా తగ్గడు, కానీ తిరుగుబాటు మాత్రం వస్తుంది. అతను ఎంత స్పీడ్గా ప్రజల్ని హింస పెడుతున్నాడో అంత స్పీడ్గా వస్తారు రేపటి నుంచి.